హలో ఫ్రెండ్స్, ఇవాళ బటన్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ క్లిక్ చేయండి అనే బటన్ ఉంది చూడండి. ఈ బటన్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము. ఈ HTML కోడ్ని సోర్స్ కోడ్ పరిశీలిద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ బటన్, వాల్యూ ఈజ్ ఈక్వల్ ద ఫంక్షన్ ఈజ్ ద రన్నింగ్ ఆఫ్ ది క్లిక్. ఇది ఏ మ్యాటర్ అయినా పెట్టుకోవచ్చు. ఈ మాటను వచ్చేటికి మన ఇష్టం వచ్చిన మాటను పెట్టుకోవచ్చు, అంటే డిస్ప్లేలో కనబడేది. ఈ క్లిక్ అనేది ఈ స్క్రిప్ట్లో వాడుతుంటారు. ముందు ఎలా కోడ్ రాయాలో ఒకసారి పరిశీలిద్దాము. ఈ ఆన్ క్లిక్ కాండి, ఆన్ మౌస్ అని, ఓవర్ మౌస్ అని, ఇట్లా రకరకాలు పెట్టుకోవచ్చు. ఇది పేసుకుని టెంపరీగా రాస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఏం జరిగిందో. ఇక్కడ బటన్ రావడం గమనించవచ్చు. ఇది చిన్న బటన్ ఒకటి రావడం మీరు గమనించవచ్చు. దీని మీద పేరు కూడా ఏమి లేదు. అంటే వాల్యూలో మనం ఏం పేరు ఇస్తామో అది డిస్ప్లేలోకి వస్తుంది అన్నమాట. నేను తెలుగు పేరు ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి అనే ఆప్షన్ ఇచ్చాను. సేవ్ చేసి చూస్తున్నాను ఏం జరిగిందో. ఇక్కడ క్లిక్ చేయని బటన్ హైలైట్ అవటం మీరు గమనించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి అని మన సోర్స్ కూడా ఏమి ఇచ్చాం, వాల్యూ. ఇక్కడ క్లిక్ చేయండి అని ఇచ్చాం వాల్యూలో, అది ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. ఈ విధంగా బటన్స్ పెట్టుకోవచ్చు. ఆన్ క్లిక్ అనేది మీకు నిదానంగా స్క్రిప్ట్లు రాసేటప్పుడు వివరంగా తెలుస్తుంది. ఇది బటన్స్ రాసే విధానము. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మరోసారి కలుద్దాము.